శ్రీ హనుమంతునికి పరమశివునికి మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా విశేషమైనదని చెప్పి హనుమంతుడు సాక్షాత్తు పరమశివుని యొక్క 11వ అవతారంగా పరిగణిస్తారనమాట. రావణ సంహార సమయంలో శ్రీ మహావిష్ణువుకు అంటే శ్రీరామచంద్రమూర్తికి సహాయం చేయడం కోసం పరమశివుడు తన అంశంతో అంజనాదేవి గర్భాన హనుమంతుడిగా జన్మించాడని శివపురాణం చెప్తుందన్నమాట. హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు. శ్రీరామచంద్రమూర్తి విష్ణు అవతారం కాబట్టి హనుమంతుడు శివుని అవతారం కాబట్టి ఆధ్యాత్మికంగా శివకేశవుల భేదం లేదని చెప్పేసి ఒకరుని మరొకరుపై ఉన్నటువంటి భక్తికిని చాటడానికే శివకేశవులు హనుమంతుడి రూపంలో శ్రీరామునికి సేవ చేయడానికి వచ్చాడని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి అరటిపండ్లు తమలపాకులంటే ఎంతో ప్రీతికరమైనవి, చాలా ఇష్టమైనవి అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. సాంప్రదాయంగా హనుమంతుడు వానర రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ స్వామివారు సహజంగా వానరులకు అరటిపండ్లు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. సహజంగా అరటిపండ్లు సాత్విక ఆహారంగా పరిగణిస్తారు కాబట్టి ఇది మనశ్శాంతిని, మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుందన్నమాట. అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టడం వల్ల భక్తులకు శాంతి చేకూరుతుందని చెప్పేసి నమ్ముతారనమాట. అయితే బాల్యంలో హనుమంతుడు సూర్యుని ఒక ఎర్రటి పండుగ భావిస్తాడనమాట. అదే సమయంలో సూర్యభగవానుడిని మింగటానికి వెళ్ళిన సంగతి తెలిసిందే కదా. ప్రకృతిలో లభించేటటువంటి పండ్లే ఆయనకి ప్రాణప్రదం అని చెప్పేసి భావిస్తారు. తమలపాకులతో హనుమంతుడికి పూజ చేయడం వెనక ఒక ప్రసిద్ధమైనటువంటి గాథ ఉంది. శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని యొక్క యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరామచంద్రుడు విజయం సాధించాడనే చెప్పేసి శుభవార్తని హనుమంతుడు లంకలో ఉన్నటువంటి సీతమ్మకు తెలియజేస్తాడనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి సీతమ్మ తల్లి ఎంతగానో సంతోషించి అక్కడ పూలు కనిపిస్తాయేమని చెప్పేసి అటు ఇటు తిరిగి చూస్తుందన్నమాట. పూలు కనిపించకపోవడంతో తమలపాకులు కోసి హనుమంతుని తలపై ఉంచి చిరంజీవిగా ఉండమని చెప్పేసి ఆశీర్వాదం ఇస్తుందన్నమాట సీతమ్మ తల్లి. ఆ సమయం నుండి హనుమంతునికి తమలపాకుల హారాలు వేయడం లేదా తమలపాకులతో పూజ చేయటం, ఆకు పూజ చేయటం సంప్రదాయంగా మారిందనమాట. ఇది విజయానికి, క్షేమానికి చిహ్నంగా ఉందని భావిస్తారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆయుర్వేద ప్రకారంగా తమలపాకులు చలవ చేస్తుందని, హనుమంతుడు ఎప్పుడూ రామనామముతో, స్మరణతో, ఉద్వేగంతో అంటే శక్తితో ఉంటారని, కాబట్టి ఆయనకు ఉపశమనం కలిగించడానికి తమలపాకులతో పూజ చేస్తారని కూడా చెప్తారనమాట. సాధారణంగా మంగళవారం లేదా శనివారం నాడు స్వామివారికి 108 తమలపాకుల హారం వేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి. అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించటం వల్ల శివకేశవులని పూజించినంత ఫలితం దక్కుతుందని, ఎటువంటి బాధలున్నా తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. అసాధ్యం సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపాసింధో మాత్కార్యం సాధ్యం ప్రభో. శ్రీరామదూత శ్రీ ఆంజనేయ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామాని కామెంట్ చేయండి.